హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్షో అమ్మో వ్లాగ్స్. ఇవాళ బగారా రైస్ తయారీ విధానం చూసేద్దాం రండి. ఫస్ట్ పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఫ్రై అయ్యాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అందులోనే కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 3 గ్లాసెస్ బియ్యానికి 6 గ్లాసెస్ వాటర్ పోయాలి. ఈచ్ 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ పోయాలి. 6 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. అందులోనే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి. టెన్ టు 15 మినిట్స్ బాగా వాటర్ మసిలిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యంని వేసుకోవాలి. 10 to 15 మినిట్స్ తర్వాత బగారా రైస్ రెడీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. విధానం చూసేద్దాం రండి. కావాల్సిన పదార్థాలు: వంకాయలు, పల్లీలు, హోల్ గరం మసాలాలు, ఉల్లిగడ్డలు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొబ్బరి పొడి, పసుపు, టమాటా ముక్కలు. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. పల్లీలను, టమాటా ముక్కలను, ఆనియన్ ముక్కలను, ధనియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు, కొబ్బరి పొడి, ఉప్పు వీటన్నిటిని కలిపి పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం కోసి పెట్టుకున్న వంకాయలలో నింపుకోవాలి. ఆ తర్వాత పోపు కోసం గిన్నెలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, హోల్ గరం మసాలాలు అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక మనం నింపు పెట్టుకున్న పేస్ట్ వంకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. వంకాయ ముక్కలు నూనెలో బాగా ఫ్రై అయ్యాక మిగిలిన పేస్ట్ను వేసుకోవాలి.
మసాలా పేస్ట్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 10 to 15 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత గుత్తి వంకాయ కూర రెడీ. బగారా రైస్ విత్ గుత్తి వంకాయ కర్రీ.